హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఇవేంటో తెలుసా? తేగలు. మన ఆంధ్రాలో ఇసుక నెలలో ఎక్కువగా తేగలనే ఉంటాయి. చూసారా, ఈ తేగలు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. తేగలు తింటే చాలా ఆరోగ్యం, చాలా బాగుంటుంది అనమాట. తాటి చెట్టు నుంచి వస్తాయి. ఇవి తాటి ముంజలు అంటారు కదా, తాటి ముంజలు, తాటికాయలు, చాలా బాగుంటుంది అనమాట తేగలు. చూసారా, ఇంటి దగ్గర అయితే ఇప్పుడు సంక్రాంతి కదా, సంక్రాంతి కుమ్ములు వేస్తారు కదా, బొగ్గు కుమ్ములు వేస్తారు. వాటిలో చిన్నప్పుడు అయితే కాల్చిన రోజులు మేము ఇంటి దగ్గర చలిమంటలు వేసినప్పుడు చలిమంటలో కాల్చిన రోజులు. ఇక్కడ మనకి చలిమంటలో ఇక్కడ ఏమి ఉండవు కాబట్టి గ్యాస్ మీద కాల్చుకున్నాం. ఎలా కాల్చుకోవాలి, ఎలా తినాలన్నది చూపిస్తాను. గ్యాస్ మీద కాల్చుకున్నాం మనం. ఇక్కడ మంటలు ఉండవు కాబట్టి ఇలా గ్యాస్ మీద పెట్టి కాల్చుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇక్కడ మంట వచ్చేస్తుంది కూడా ఇది. తొక్కతోటి కాల్చుకోవాలి, మాడకుండా ఉండదు అనమాట. ఈ విధంగా అయితే కాల్చుకోవాలి. తేగలు మాడిపోకుండా కాల్చుకోవాలి. ఇక్కడ ఇండియా పక్కల నుంచి తేగలనే తీసుకున్నాను. ఇక్కడ ఇండియా పక్కలలో తేగలు మొత్తం మంది తిరుగుతాయి అనమాట. మన ఇండియా అన్ని డబ్బులు ఉండాలి కానీ కువైట్లో దొరకనంటూ ఏమి ఉండవు, ప్రతిదీ దొరుకుతాయి. ఇది ఒకటి వచ్చేసి 300 రూపాయలు పడింది. ఇంటికాడ డబ్బులు దగ్గరగా 60 రూపాయలు 70 రూపాయలు అనమాట. 4 తేగలు కలిపి నాకు తినాలంతా పడింది. చూసారా, ఇక మనం ఇంటికాడ చాలా కట్ట 20 రూపాయలకి ఇస్తావా, 10 రూపాయలకి ఇస్తావా అని అడుగుతాం ఇంటి దగ్గర. ఇక్కడ మాత్రం డబ్బులు అయితే ఎక్కువైతే పెట్టుకుని కొనుక్కోవాలి. ఈ విధంగా కాల్చుకోవాలి. నేనైతే గ్యాస్ మీద కాల్చుకున్నాను కాబట్టి ఇలా నల్లగా అయిపోయినాయి. మామూలుగా అయితే చాలా బాగుంటుంది అనమాట. తేగలైతే కాల్చేసి నేను చూడండి, నల్లగైతే అయిపోయినాయి. ఇంటికాడ అయితే కుంపడేస్తారు, కుంపడ అంటారు. కుండలో పెట్టి తేగలని కుండ తిరగేసి దాని మీద మంట వేసి కాల్తారు. చాలా నీట్గా వస్తాయి అనమాట, చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం తినేది చూద్దాం. తిని ఒకదాన్ని మనం ఇలా ఉల్చుకుని తినేది చూపించాను. చిన్నప్పుడు ఇలా బద్దల కింద చేసుకుని భలే తినేవాళ్ళం మేమైతే. బాబాయ్ గారు వీడియోలో చెప్పినట్టు బాగా చెప్పారు తేగల గురించి. ఇలా తీసుకుని ఇలా బద్దలో వేడిగా ఉంది. దీన్ని చందమామ అంటారు అనమాట. దీంట్లో చందమామ ఉంటుంది, ఇది చందమామ అంటారు. దీన్ని తింటే చాలా బాగుంటుంది అనమాట. చాలా వేడిగా అయితే ఉంది. దీన్ని ఇలాగ తీసుకుని ఇలాగ ఏసు వస్తాయి అనమాట. ఏసులు తీసేసుకుని ఇలాగా చాలా బాగుంది, కమ్మగా ఉంటుంది. డైజెషన్ ఫ్రీగా అవుతుంది అనమాట, మోషన్ ఫ్రీగా అవుతుంది తింటేనే. చూడండి, తేగ భలే కాలింది. గ్యాస్ మీద కాలటం వల్ల నల్లగైతే అయిపోయింది. బాగుంది. ఎక్కువగా ఇసుక నెలలో కానీ మట్టి నెలలో కానీ ఎక్కువగా తాటి చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇసుక నెలలను అక్కడ తంపలని ఎగరేస్తారు. తేగల తంపలు అంటారు అనమాట. వేసినప్పుడు చాలా బాగుంటుంది అనమాట. చూసారా ఎంత ఉందను, వేడిగా అయితే ఉంది. మీరు తేగ తిన్నారు లేదో కామెంట్ అయితే చేయండి. తేగలు మీరు తెలిస్తే కనుక, తేగలు మీరు తిని ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి. తేగల గురించి ఈ బాబాయ్ గారి వీడియోలో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఒకసారి చూడండి. మన కోనసీమ అండి, కోనసీమ జిల్లా. తేగలు మంచి ప్రసిద్ధి అండి. కానీ తేగల వల్ల కూడా చాలా ఆరోగ్య పరిస్థితి బాగుంటాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది, అన్ని విధాలు కూడా చాలా బాగుంటుంది తేగ వల్ల. చూస్తున్నారుగా కోనసీమలో తేగలండి. ఇదిగోనండి, చాలా రుచికరమైన ఆహారం అండి ఇది. అన్ని విధాలా కూడా మనకి ఇది మంచిదండి. ఆరోగ్యం చాలా మంచిది. ఫ్రీ మోషన్ అవుతుందండి దీనివల్ల. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి దీనివల్ల. మంచి ప్రసిద్ధి అండి తేగండి ఇక్కడ. అబ్బా, ఇదిగోండి తేగల మజాక చూడండి ఎంత బాగున్నాయి. మంచి ప్రశస్తమైన తేగలు కోనసీమ జిల్లాలో బాగా తయారవుతాను తేగ. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచి పట్టుకెళ్తారు కూడా ఇక్కడి నుంచి. చాలా ప్రశస్తమైన సార్. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. తేగల వీడియో చూసారు కదా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.